అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. దేశంలోని దాదాపు 2000 చోట్ల నో కింగ్స్ నిరసన ప్రదర్శనలు జరిగాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది ఆందోళనకారులు నిరసన చేపట్టారు. అక్రమ వలసదారులను వలస సేవలు సుంకాల విభాగం ఐసీఈ అధికారులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ లాస్ ఏంజలస్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ అరెస్టులపై ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్న ఆయా ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా త్వరలోనే ఓ ఉత్తర్వు జారీ చేస్తానని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ తరుణంలోనే తాజాగా లాస్ ఏంజల్స్లోని వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లో సోదాలు నిలిపివేయాలని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్లోని ఓ సీనియర్ అధికారి కూడా వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లలో తనిఖీలను వెంటనే ఆపేయాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అక్రమ వలసదారులను అరెస్టు చేసేందుకు ఐసీఈ అధికారులు గత శుక్రవారం లాస్ ఏంజల్స్లోని డౌన్ టౌన్లో సోదాలు ప్రారంభించడంతో నిరసనలు మొదలయ్యాయి. ఆ తర్వాత దేశమంతటా విస్తరించాయి. ఈ క్రమంలో లాస్ ఏంజల్స్లో ట్రంప్ భారీ స్థాయిలో నేషనల్ గార్డులను మోహరించారు. దీంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు మరో 2000 మంది నేషనల్ గార్డులను మోహరించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ఆదేశాలను కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్తో పాటు స్థానిక పోలీస్ అధికారులు వ్యతిరేకించారు. గవిన్ దీనిపై ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అధ్యక్షుడి ఆదేశాలు చెల్లవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.